హాయ్ అండి. గోరింతా మొక్కను చూడండి ఎంత పచ్చగా ఎంత ఎక్కువ వచ్చింది ఆకు. ఆషాఢంలో గోరింతాకు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. అదే కొత్త పెళ్లి కూతురు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. చాలా మంచిదండి. వర్షాకాలంలో కాళ్ళు గట్రా వరిసిపోతూ ఉంటాయి కదా, అందుకని గోరింతాకు పెట్టుకుంటారు. గోరింతాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు, ఎంతో మంచిది. అందుకని మీరు పెంచుకోవాలనుకునేవారు స్థలం లేకపోయినా కుండీలైనా పెంచుకోవచ్చు. దీన్ని సీడ్స్ ద్వారా కాకుండా నేను చెప్పే విధంగా చేయండి. ఇదేనండి, పూర్తిగా చూడండి వీడియో. కొమ్మ తెచ్చుకుని చిన్న కొమ్మ మనం నాటుకుంటే త్వరగా బ్రతుకుతుంది. మేము కొమ్మే వేసాము, అలాగని పెద్దగా లావుగా ముదిరి కొమ్మ అవసరం లేదు. పైన లేత కొమ్మలు వేసుకుంటే తొందరగా చిగురించేద్ది. వర్షాకాలంలో తొందరగా చిగురింత ఏ కొమ్మలైనాను. ప్రతి ఒక్కరు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కుండీలో నాటుకున్నా, మామూలుగా సైట్ ఉంటే ఇలాగా పెరట్లో నాటుకున్నా చాలా పెద్ద మొక్క అవుతుంది. ఒకసారి వేసుకుంటే చనిపోదండి. విత్తనాలు అయితే రావు, తొందరగా రావు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.